సుభద్ర ఆమ్లెట్. సుభద్ర నాకు కూడా ఆమ్లెట్. ఏంటి అలిగావా? అబ్బో ఎవరి మీద వెలిగారు? ఎవరి మీదో అంత కోపం? నీ మీద. గుద్దుతా నిన్ను గుద్దుతా. నోర్మోయిరా. నోర్మియండే. ఏ ఆటలుగా ఉందా సుజాత నీకు? చెప్పి చెప్పి రోజు విసుకొస్తుంది నాకు. అరే ఒక జాబ్ చెయ్యవు, పోనీ ఇంట్లో ఏదైనా పని చేస్తావా అంటే అదీ చేత కాదు. ఎందుకే ఇలా చేస్తావు? ఏ పని చేత కాదు. చిన్న పిల్లవనుకుంటున్నావా? నీ ఈడు పిల్లల్ని చూడు, చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళు చూసుకుంటే నీ సిగ్గనిపించట్లేదా? అబ్బా ఏంటమ్మా నీ గోల? ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అయినా సుజాత బీటెక్, సుజాత బీకామ్, సుజాత డాక్టర్, ఏం బాలా. సుజాత హౌస్ వైఫ్ చూడు ఎంత బాగుందో. అమ్మ నేను హౌస్ వైఫే అవుతానమ్మా. అవును సుజాత, నువ్వు అలాగే ఉండు. నా బంగారు కొండ. అమ్మా ఆమ్లెట్. లేదు. ఎందుకు లేదంతే. అదే ఎందుకు లేదు? లేదన్నానుగా. అమ్మా ఆమ్లెట్ అమ్మా. ఓ పెద్ద గొప్ప పని చేస్తున్నావని రోజు పొద్దున్నే రకరకాల టిఫిన్లు, నైట్ ఏమో ఆమ్లెట్లు. ఇంకేమొద్దా మేడం గారికి? చేసుకోపో. హౌస్ వైఫ్ అంటే చేసి పెడితే కూర్చొని తినడం కాదు, వండడం కూడా చేతనవ్వాలి. అరే ఒక్కరోజున సరిగ్గా చదివేవా? ఫస్ట్ ఏమో పాలిటెక్నిక్ అన్నావు, తర్వాతేమో ఇంటర్ అన్నావు, మళ్ళీ ఏమో డిగ్రీ అన్నావు, ఇప్పుడేమో టీచర్. అన్నీ వదిలేసి ఇదిగో ఇలా తింటూ కూర్చున్నావు మమ్మల్ని. నోరు తెరిస్తే అబద్ధాలు, చిన్నపిల్ల చేష్టలు. బా నాకేం వద్దమ్మా. నాకు ఆమ్లెట్ లేకపోతే నేను తిన్ను. దీనికేం తక్కువ లేదు. సుజాత ఆగు. సుభద్ర ఆమ్లెట్. నోరు మూసుకొని తినరా. ఇల్లు చిట్టి 4000, అన్న బాకీ 3000, పెళ్లి సేవింగ్స్ 4000, గ్యాసు సరుకులు అన్నీ కలిపి 1200. మొత్తం పోతే 3000 మిగిలే. రే సుబ్బు, ఇదే ఊపులో 3 సంవత్సరాలు కనుక సేవ్ చేస్తే సొంత ఇంటికల్లా నెరవేరిపోతుంది. ఉద్యోగం కూడా పర్మనెంట్ అయిపోతుంది. ఉద్యోగం పర్మనెంట్ అయితే పెళ్ళి కూడా కుదురుతుంది. అవును, ఇందాక అన్న ఒక అమ్మాయి నెంబర్ ఇచ్చాడే మాట్లాడమని, ఆ సంగతే మర్చిపోయా. ఆకలేస్తుంది. లోపలికి వెళ్తే సుభద్ర చింటూ లేస్తారేమో.